పెనగంచిప్రోలు గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈసారి మరింత ఆడంబరంగా జరిగింది. వేలాదిగా భక్తులు హాజరై అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. మోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల నడుమ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెనగంచిప్రోలు గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పుష్పాలతో అలంకరించిన కళ్యాణ మండపం భక్తులను ఆకట్టుకుంది. శాసనసభ్యులు శ్రీ రామ్ రాజగోపాల్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కొల్ల కాకాని వంశీలు పీటలపై కూర్చొని కళ్యాణ మహోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమంజనం నిత్యాభిషేకాలు నిర్వహించడంతో భక్తులు భక్తి శ్రద్ధలు మరింతగా పెరిగాయి. భజనలు, హరికథ, కోలాటాలు భక్తులను అలరించాయి. వేలాది మంది భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో విందు ఏర్పాటు చేశారు. మహాప్రసాదంగా తిరుపులి అన్నం, పులిహోర వంటి ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించబడింది. గోపయ్య స్వామి వారి ప్రత్యేక హారతి, దీపారాధనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. అమ్మవారికి వివిధ రకాల నగలతో, పుష్పాలతో అందంగా అలంకరించారు. కళ్యాణోత్సవ సందర్భంగా భక్తులు కోడేళ్ల ముళ్ళు తీయించటం, తలనీలాలు సమర్పించటం వంటి వ్రత దీక్షలను ఆచరించారు. అమ్మవారి రథోత్సవం భక్తుల హర్షధ్వానాల మధ్య అత్యంత వైభవపేతంగా సాగింది. గ్రామమంతా పండుగ వాతావరణంతో రంగురంగుల అలంకరణలతో కలకల్లాడింది.